వాళ్ళు కూడా బుక్స్ చూసే చెప్తున్నాం మేము. సాయిబాబా దేవుడు కాదు, ఆయన మసీద్ లో ఉండే, ఆయనది మసీద్ కదా. ఆయన మసీదు అయినప్పటికీ ఆ ఉమ్, మసీదులో నమాజులు చేసేవాడు కాదు. ఆ ఉమ్, మసీదు పేరు ద్వారకామయ్యని పెట్టాడు ఆయన. ఉమ్, ఆ మసీదు బయట తులసికోట పెట్టాడు. ఉమ్, ఆ మసీదులో దుని అంటే కట్టెలు వెలిగించి దుని వెలిగించాడు. ఉమ్, ఆ మసీదులో శంఖములు గంటలు మోగించేవారు. ఇవన్నీ ఏ మసీదులు చేయరు. ఉమ్, మసీదు అనేది ఒక సింబల్ అంతే. ఉమ్, ఆయన ఉండేవాడు, దాంట్లో పాడుబడి మసీదులో ఉండేవాడు ఆయన. ఉమ్, దానికి ద్వారకామయ్యని పేరు పెట్టాడు. ఉమ్, ఆయన తన జీవితంలో హిందువుల్ని ముస్లింలు కరిపించే ప్రయత్నం చేశాడు. హిందువులకి మీరు రామాయణం చదువుకోండి, భారతం చదువుకోండి, భాగవతం చదువుకోండి చెప్పాడు. ఉమ్, ముస్లింస్ కి మీరు మీ ఖురాన్ చదువుకోండి, దాని తర్వాత అయితే సూఫీ పత్రాలను ఫాలో కండి అని చెప్పేవాడు. ఉమ్, అలాగే ఇద్దరు చేత రెండు పనులు, రామాయణం ఉరుసు రెండు కలిపి చేయించేవాడు. ఉమ్, శ్రీరామ విజయం తన స్వయంగా చెప్పేవాడు. తన అల్లా అనేవాడు, హరి అనేవాడు, అన్నీ అనేవాడు. ఉమ్. ఇది రెండు మతాల్ని కల్పించే గొప్ప ప్రయత్నం. అది భారతదేశం కదా కావాలి ఇప్పుడు. సి ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు విని ఇంకెంతకాలం మోసపోతారు భారతీయ సమాజమా అని అంటున్నాడు. సాయిబాబా గుళ్ళో హారతలు వెలిగించాడు, దున్నెలిగిచ్చాడు, శంఖం మోగిచ్చాడు, ఇంకేదో చేశాడు అని చెప్పేసి. బాబు రమణ, ఒక్కసారి ఇవి చూడు. ఇవన్నీ చూసి ఏమనుకుంటున్నావు? ఈ చర్చిలు రా నాయనా. ఇప్పుడు చర్చిల్లో అష్టోత్తరాలు చేస్తున్నారు కాబట్టి, చర్చిలు బయట ధ్వజస్తంభాలు పెడుతున్నారు కాబట్టి, చర్చిల్ని గుడిలాగా కడుతున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా హిందువులే అని అనుకోవాలా? కాదు. వాళ్ళు అలా ఎందుకు కడుతున్నారు అంటే, హిందువులు ఇది మాదే, ఇది కూడా మాదే అని భ్రమించి అక్కడికి వెళ్ళాలి.